పట్టి నేనమ్మా రాముని ఊరుకోమ్మా సూర్యం అన్నయ్య చెల్లెమ్మా వదిన రాధా అవునన్నయ్య రాము సమయానికి రాకపోతే నా బ్రతుకు సర్వనాశనం అయిపోయేది. ఇప్పుడు అర్థమైందా రాము నేను ఎందుకు భయపడ్డాను? దుర్మార్గులకు తల వంచితే సమస్యలు పరిష్కారం కావురా. ఎదిరించినా కావని నువ్వే తెలుసుకున్నావుగా. అది నా ఓటమి కాదు సూర్యం, నువ్వే చూస్తావుగా. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి వాళ్ళ కన్ను నీ ఇంటి మీదే ఉంటుంది. అలా వస్తానమ్మా. భైరవయ్య, నీ బుద్ధి చూపించుకున్నావు, దేహశుద్ధి చేయించుకున్నావు. నరసింహం, ఆ సూర్యం గారి కొంపకు నుప్పండకపోతే నేను ఇక్కడే సత్యాగ్రహం చేసి చచ్చిపోతాను. వ్యధ పని చేయడానికి అంత మంచి పని ఎందుకు కానీ? జగ్గు, ఈ రాత్రికి సూర్యం గారి కుటుంబాన్ని అడ్డం గారికి ఇంటికి నిప్పట్టించండి. అలాగే సార్. నేను కూడా వెళ్ళి ఆ మంటలు నా కళ్ళలో చూస్తేనే గాని నా గుండెల్లో మంటలు చల్లారు. నువ్వు వెళ్ళొద్దు, నా మాట విను. ఏరా సూర్యం, ఇప్పటికైనా వెళ్ళి అరెస్ట్ చేస్తావా, లేకపోతే ఇంకా సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా కావాలంటావా? మరొక్కసారి థ్యాంక్స్ సార్. చెల్లెలి మీది మమకారంతో పిరికి వాడైన ఒక మనిషిని మళ్ళీ ఆఫీసర్ని చేశాను. ఐఎమ్ గ్లాడ్. ఈ గాడిదల మీద గట్టిగా ఛార్జ్ షీట్ దాఖలు చేయి. దుష్ట శిక్షణ ఇంకా మిగిలింది. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.